Welcome back to my YouTube channel, Neenu My Talented Bitta. Today I have another performance at Ravindra Bharati. This is not gonna be a really big vlog. I just want to document the whole process again. Because Isari I'm having a different costume and it's gonna be less hectic because last time one day I was in like 4 performances. So actually 5. So 6. మేబీ 6 ఇన్నిట్లో ఉన్నాం కాబట్టి అప్పుడు కొంచెం హెక్టిక్ ఉండింది. ఇవాళ నా పర్ఫార్మెన్స్ ఇస్ జస్ట్ ఫర్ 5 minutes బట్ ఐ గెట్ టు డ్రెస్ అప్, సో ఇట్స్ అ విన్. యాక్చువల్లీ ఇవాళ ఒక పాప, షీఈస్ అటెంప్టింగ్ అ వరల్డ్ రికార్డ్, యాక్చువల్లీ 6 వరల్డ్ రికార్డ్స్. సో తనది మెయిన్ ప్రోగ్రామ్ అండ్ వి ఆల్ ఆర్ లైక్ జస్ట్ filling up. I'm kinda excited for today because last time it was my first time and I had a solo. Oh shit, that was a solo, right? Maybe 7, 8, I don't know. There were too many performances last time and ఈసారి it's just one, so it's gonna be chill and I don't have a solo. అదొక్కడే బాధ ఈసారి నాకు స్టేజ్ మీద సోలో పిక్చర్స్ రావని. Anyways, I just finished my hair road scene and I'm absolutely loving my curls. Typical girls problem. ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది అన్నప్పుడే ఇదిగో సడన్గా ఇలా మొహం మీద అన్న వచ్చేస్తాయి అనమాట. Alright guys, it's time to get ready and I'm actually a bit behind schedule, so ఇప్పుడు ఇంకా తయారవడం స్టార్ట్ కావాలి నేను. ఇట్స్ ఆల్రెడీ లైక్ 1:15, 1 o'clock నేను స్టార్ట్ అవుదాం అనుకున్నా. 1:15కి ఐ హ్యావ్ టు స్టార్ట్ గెటింగ్ రెడీ. నేను గుట్టాగా పంక్చువాలిటీ ఉంటుంది అంటే కొంచెం జుట్టులా రేగినే అనుకోకండి. నాకు జుట్టు చిక్కులు తీబుద్ది కాలేదు బికాజ్ చిక్కులు తీస్తే మళ్ళీ కర్ల్స్ పోతాయి. ఇంకా ఇప్పుడే కష్టపడి నాకు ఫ్రెండ్స్ ప్లాట్ వేసింది. దిస్ ఇస్ జస్ట్ లైక్ స్టెప్ 1 డన్ అండ్ నౌ ఐ హ్యావ్ టు చేంజ్ మై కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాక ఇంకా గాజులు వేసుకొని లెట్స్ గో. ఓకే ఫెలాస్, ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ టు గో. ఐఎమ్ లైక్ రియలీ బిహైండ్ స్కెడ్యూల్. అంటే నగలు, మేకప్, హెయిర్ మొత్తం సెటప్ అక్కడికి వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఫర్ నౌ ఆల్తా, బ్యాంగిల్స్ అండ్ అవుట్ఫిట్ ఇది కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి అక్కడికి వెళ్ళి. యా ఎనీవే, సో ఐ లైక్ డూయింగ్ దిస్. టడా, ఐఎమ్ అబౌట్ టు లీవ్. అక్కడికి వెళ్ళాక రెడీ అవ్వాలి మిగతాది. ఏ ఆల్రైట్ ఫెలాస్, ఐఎమ్ రవీంద్ర భారతి. ఈ జడ అయితే వేసుకున్న ప్రస్తుతానికి, ఇంకా మేకప్ మిగతా నగలు అవన్నీ అవ్వాలి. उसको टाइम लगेगा लेकिन ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి అయితే ఇంకా 3 hours దాకా ఉంది. ఖచ్చితంగా అంత మొదలు స్టార్ట్ అవ్వదు. లాస్ట్ టైం అంటే 100 మంది ఉన్నారు కాబట్టి అంతసేపు పట్టింది. ఈసారి అంతమంది లేరుగా ఎక్కువసేపు పట్టట్లేదు. సో వీఆర్ ఆల్ కైండ్ ఆఫ్ చిల్ అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఆల్సో. అసలు నేను ఆ ఆల్తా మొత్తం చెయ్యంతా పూసుకొని మొహం అంతా పూసుకొని చిన్నపిల్లలు అయ్యా నిజంగా చెప్తున్నాను, పంకగా అవుతుంది. అన్నిటికీ అంటుకున్నాక అప్పుడు అది నార్మల్గా అయిపోయింది. మొత్తం అంతా నా మొహానికి ఆ చేతి మొత్తానికి అంటిన తర్వాత ప్రస్తుతానికి చాలా క్యూ ఉందని చెప్పి నేను సైడ్కి వచ్చి చిల్ అవుతున్నా గైస్. ఇక్కడ వెనకాల కాస్త ఫ్యాన్ ఉంది, అక్కడ ఊపిరి ఆడట్లా ఉక్కపోస్తుంది బాగా. అందరు మేకప్ అయినాక నేను మెల్లగా వేయించుకుంటా. నాకు ఇప్పుడు అలాగే నిల్చానో లేదు. అమ్మ ఇంకా నగలు కూడా పెట్టించుకోవాలి, అదొకటి ఉంది మళ్ళీ. రెడీ అవ్వడం హోగ్యా గాయస్. గురుగారు గచ్చలు కూడా పెట్టేశారు. సో యా రెడీ. సో నేను నెహ్రూ అక్క ఇద్దరం రెడీ అయిపోయి కూర్చున్నాం గైస్. ఇంకా మాకు ప్రస్తుతానికి ఇక్కడ కూర్చోమన్నారు. ప్రోగ్రామ్కి ఇక్కడ ఏమో జస్ట్ పిలిచినప్పుడు వెళ్ళి డాన్స్ చేసేయడం అంట. ఇది లాస్ట్ టైం లాగో అందరు స్టేజ్ పక్కన లైన్లో కూర్చొని అంతేం హడావిడి లేదు ఈసారి. ఇట్స్ జస్ట్ చిల్ డే. ఇందాక ఫీల్ అయింది గైస్ బాగా రాలేదని. ఇప్పుడు అందుకే ఫీల్ రేట్ మార్చి ఓకే అప్పుడు వచ్చి కర్టన్ రైస్ అంటున్నారు. కర్టన్ రైస్ అవ్వట్లేదు, మేము దానికోసం వెయిటింగ్. లైట్లు ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే జస్ట్. Attempts not 1, not 2, but 6 international records.
శాంతి కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోతాచు సింహాల శౌర్య శౌర్యముని పెంచు హంసమానమెక్కి ఆయనే కలిగించు సర్వభూతాలకు శివులను కలిగించు మోని కృష్ణములమోహములగించు కరుణానమెక్కి దాసములు చూపు రామంత సేవకు అనంత సాధించు సర్ప్రైజింగ్ అలా పిలిచేశారు గైస్. అంటే ముందే తెలుసు అనుకోండి ఆర్డర్ నెక్స్ట్ మాది వస్తుంది నెక్స్ట్ మాది వస్తుంది అని మైండ్లో బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ పని లేదు, డైరెక్ట్గా వచ్చాను స్టేజ్ మీదకి బ్రహ్మోత్సవం అన్నారు, అదే పరిగెట్టామన్నమాట. సో అలా యాంగ్జైటీ అటాక్స్ ఏం లేకుండా స్వీట్గా క్యూట్గా అయిపోయింది గైస్. కాస్ట్యూమ్ రిటర్న్ చేయాలి కదా, ఇంకా దానికోసం వచ్చాను అనమాట. ఆల్సో ఐ కైండ్ ఆఫ్ లైక్ దిస్ అవుట్ఫిట్. ఓ మై గాడ్, స్టేజ్ చూడకూడదు ఇంకా నయ్యం. అసలు వాళ్ళ అమ్మ నాన్న మారుతున్నప్పుడు నాకు కళ్ళెంబడి నీళ్ళు కారిపోయినాయి ఇట్లా. ఓ మై గాడ్, ఐ గాట్ సో ఎమోషనల్. పాప మా పిల్ల లాస్ట్ 1 month నుంచి డైలీ 12 గంటలు ప్రాక్టీస్ చేసిందట. నాకు మొత్తం ఆ హోల్ ప్రాసెస్ అంతా ఇంటింటే కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి గైస్. ఈ లాస్ట్ టైం మేకప్కి ఈసారికి 1-3 days నేను ఏడ్చినందుకు ఇది స్మర్జ్ అయింది మొత్తం. బికాజ్ మై ఐస్ ఆర్ హూడెడ్ ఐస్, నాట్ లిడెడ్ ఐస్. నాకు ఆ ప్రాబ్లం వస్తుంది, లైక్ ఏదైనా పెడితే ఇట్లా పైకి అయిపోతుంది. ఈసారి అంతేం ఆడ్గా అవ్వలేదు పైన, బికాజ్ ఇంకా గోల్డ్ షేడ్ అండ్ పింక్ షేడ్ కనిపిస్తున్నాయి నాకు క్లియర్గా. సో దాట్స్ గుడ్.
ఫొటోస్ అండ్ రీల్స్ చేద్దాం అనుకున్నా బట్ యా ఫ్యూ ఫొటోస్ అండ్ రీల్ అయితే ఐ జస్ట్ వాంటెడ్ టు డూ వన్. అది కూడా అవుతుందో లేదో చూడాలి. సెషన్ రీల్ చేశాను, నేను ప్లాన్ చేసుకోలేదు, ఆల్రెడీ చేశాను, ఎన్నిసార్లు చేస్తాను అది. బట్ దిస్ ఇస్ స్టిల్ ట్రాన్సిషన్ రీల్, నాట్ లైక్ ద ప్రీవియస్ వన్. ఐమ్ గోనా ట్రై సంథింగ్ న్యూ. అప్డేట్ ఏంటి అంటే రాబోయ్ నా జెల్లో ఈ బిళ్ళ గాన్ ఇంటికి వెళ్ళాక సెట్ చేసుకోవాలి. కాటుక అనేది ఎందుకు ఇంపార్టెంట్ డాన్స్లో అంటే నార్మల్గా నేను మేకప్ లేకుండా ఇదే ఎక్స్ప్రెషన్ పెడతాను అనుకో, ఆ ఐబ్రోస్ అయినా కళ్ళైనా నార్మల్ ఎక్స్ప్రెషన్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. నార్మల్ అప్పుడు నేను పెడితే ఏమనిపించదు, అదే ఇప్పుడు డాన్స్లో పెడితే ఆ కళ్ళలో ఎక్స్ప్రెషన్, ఆ మేకప్ అయినా ఏదైనా ఇట్ యాడ్స్ టు యువర్ ఎక్స్ప్రెషన్. సో అందుకే మేకప్ ఇస్ ఇంపార్టెంట్. బయట విభత్సంగా వర్షం అంట గైస్, సో ఎంత తొందరగా అయితే అంత చెక్ చేయాలి. జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఐ మీన్ లైక్ అంత హెవీ కూడా ఏం లేదు. I'm kind of comfortable in this dress right now. I don't want to change. I'm fine with this outfit. Like, I'm so good with this. 9:50 guys. ఇది బాగా లాగేస్తుంది. ఐ నో అద్దాలు అండ్ దిస్ ఇస్ వెరీ ప్యూర్. ఓ మై గాడ్, ఇది రెండోసారి పడిపోవడం వీడియో రికార్డ్ చేస్తుంది. ఆల్మోస్ట్ లైక్ 10 PM. ఇది అయిపోయినాక ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసి డ్రెస్ మార్చుకొని ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. అది ఎప్పుడు కావాలి, నేను ఎప్పటికి వెళ్ళాలి. ఫైనల్గా మా మొమెంట్ సర్వీస్ ఒక బ్యాగ్ ఫైనల్లీ అయిపోయింది. కాస్ట్యూమ్ హ్యాండ్ ఓవర్ చేసి చెక్ చేయొచ్చు మేము. మన ఆర్యకి సూపర్ స్టార్ ఎంత బాగా చేసేవారు ఇవాళ. గైస్ అండ్ హోమ్, ఇది ఒరిజినల్ అవతార్. టుక్ a lot of time to remove all this. I think that's a day wrap. So yes, I hope you enjoyed it and you got a peek into how it looks like backstage. ఏమైతుంది ఒక ప్రోగ్రామ్లో అనేది. If you're not into that field, మీకు ఒక ఐడియా వస్తుంది. See you in my next video. Bye bye. Don't forget to like, share and subscribe.